జీవుడా అని ప్రాణాన్ని అరిచేతిలో పట్టుకొని రాజు అంతఃపురంలో నుండి దావీదు బయలుదేరి వచ్చిన. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? సొంత దేశంలో మామగారు చంపటానికి పూనుకున్నాడు, పరదేశంలో రాజు చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు ఎవరైనా స్తుతిస్తారా? మనం పరీక్షలు ఫెయిల్ అయితే, డిఎస్సి రాకపోతే, ఉద్యోగం రాకపోతే, ఇబ్బందులు వస్తే మందిరము అన్నీ మానేస్తాం. అసలు మనం దావీదు పేరు ఎత్తడానికి కూడా యోగ్యత లేదనుకుంటా. అలాంటి పరిస్థితుల్లో ఈ ఫిలిస్తీ దేశంలో ఉండలేక, ఇజ్రాయెల్ దేశంలో ఉండలేక, రెండు దేశాలకు మధ్యలో ఒక బార్డర్ ఉంటే, ఆ బార్డర్లో అంటే సరిహద్దు ఉంటే, ఆ సరిహద్దులో కొండలు ఉన్నాయి. ఆ కొండల్లోనికి వెళ్ళాడు. అది ఆదివారం కాదు, పౌరసత్వం లేదు, అభిషేకించబడినవాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు, దిక్కు లేదు, ఇల్లు లేదు, అనాది ఏకాకై ఆ గుహలో ఉన్నప్పుడు 34వ కీర్తన, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతి. రాజు తోసివేసిన స్తుతిస్తావా? చంపటానికి వచ్చిన స్తుతిస్తావా? ఇల్లు లేకపోయినా స్తుతిస్తావా? ఆదివారం మందిరికి పోకపోయినా స్తుతిస్తావా? ఏకాకిగా ఉన్నా స్తుతిస్తావా? చేతిలో చిల్లు గవ్వ లేకపోయినా ఇలాంటి వారికి ఆయన ఇచ్చే మాటలు నిత్యము. నా గొంతులో ఊపిరి ఉండేదాకా, రక్తం ప్రవహించేదాకా, డిఎన్ఏ పనిచేసేదాకా, క్రోమోజోములన్నీ పనిచేసేదాకా నా నోట్లో నుండి ఏదైనా బయటకు వస్తుందంటే అది యెహోవా నామస్మరణ.